ఆ పౌండ్రుకుడు చేదీ దేశంలో నేనే పురుషోత్తముడని అని భావించుకుంటూ ఉంటాడు. నాలాగా శంఖ చక్రాలు పట్టుకొని ఉంటాడు, నాలాగా డూప్లికేట్ లాగా ఉంటాడు. ఎప్పుడు నేనే కృష్ణుడు నేనే కృష్ణుడు అంటాడు. మాటి మాటికి పుల్లంగివ్వు పట్టుకొని వాయిస్తూ చుట్టూ ఒక 200 గోవుల్ని దగ్గర పెట్టుకొని గోవులన్నీ వచ్చాయంటాడు. అట్లనే 100 కొద్దీ ఆడపిల్లలు దండి ఉన్నారు కదా, ఆడపిల్లల్ని పెట్టుకొని వాడంతా గోపికలు అని వాళ్ళ చుట్టూ తిరుగుతూ రాసక్రీడ అని చెప్పేసి చేస్తూ ఉంటాడు. వాడెప్పుడు పుల్లంగోవి పెట్టుకొని విచిత్రంగా వాయిస్తూ ఉంటాడు. అన్నీ ఆ వాద్యానికి గాడిదలు వచ్చి నిలుచుంటూ ఉంటాయి అవి వినటానికి కోసం. కొన్ని గాడిదలు మాత్రం పరిగెత్తే పోతాయి వినటానికి అయ్యలేదని. అటువంటి కృష్ణుడు, వాడి పేరు నా పేరే పెట్టుకున్నారు, వాసుదేవుడని. నేనే వాసుదేవుడని సంతోషిస్తూ ఉంటాడు. అప్పుడప్పుడు వెన్నపూస పైన పెట్టేసి ఆ లోకం అందరూ కూడా నేను చూసేటట్టుగా ఆ వెన్నపూసను పైకి ఎక్కి దాన్ని తీసుకొని అందరికీ తాను మూతికి పూసుకుంటూ అందరికీ పూస్తూ గోపాలకృష్ణుడిని పెద్దాడాడు, గోపాలకృష్ణుడయ్యానాడు. చిన్నోడిగా నేను చేసిందంతా కూడా ఇప్పుడు పెద్దోడుగా చేస్తున్నాడు. గోపాలకృష్ణుడు అని అందరి మూతికి పూసుకుంటూ తాను పూసుకుంటూ ఉంటాడు. అట్లా కొన్ని సందర్భాల్లో గోవులు దొరక్కపోతే బర్రెగోడ్లైనా పెట్టుకొని ఈ ఒక పుల్లంగోవిని వాయిస్తూ ఉంటాడు. అది పుల్లంగోవో పుంగినో తెలియటం లేదు. వాడి పేరు అందరూ నా పేరు పౌండ్రక వాసుదేవుడు అని అందరూ కూడా పిలుస్తూ ఉంటారు. లేకపోతే వాడు కష్టం కదా వాడి దగ్గర. లేకపోతే యుద్ధం చేస్తానంటాడు, కత్తి తీసుకొని పొడుస్తానంటాడు. నన్ను వాసుదేవుడు అని చెప్పాలా, ఓ జాగ్రత్త, కృష్ణుడు అనాలా అని. అప్పుడప్పుడు గాడిదలాగా ఉన్నాడు. కింద వాడు అంబగాలి పెట్టుకొని, అంటే 4 కాళ్ళు పెట్టుకుంటాడు కిందికి, మోకాళ్ళు దూకుతారు కదా పిల్లలు, అట్లా దూకుతాడు అందరూ ఎదురుగా. అంటే నేను కృష్ణుడిలాగా దూకుతున్నాను, బాగున్నానా చూడండి అంటుంటాడు. గాడిదలాగా ఉన్నాడు, దున్నపోతులాగా ఉన్నాడు. ఏం చేసేది, వాడి కథ అటువంటిది. అదేప్ప కృష్ణుడు. ఆ కృష్ణుడు ఉన్నాడు, ఆడిని పౌండ్రక వాసుదేవుడు అని పిలుస్తూ ఉంటారయ్యా. శంకు చక్రం ఒకటి పెట్టుకున్నాడండి, శంకు ఒకటి పెట్టుకున్నాడు. ఆ శంకు సరి ఊదినే ఊదదు. ఆ శంకు ఒకటి పెట్టుకున్నాడు. ఇంకొక చక్రం ఒకటి పెట్టుకున్నారు. ఆ చక్రం పెట్టుకొని ఒక 2 మనుషులు పెట్టుకొని దాన్ని తిప్పమంటాడు. పెద్ద ఒక కడ్డీ పెట్టుకున్నాడు, దాంట్లో చక్రం పెట్టుకొని దాన్ని తిప్పమంటారు. అది తిప్పుతూ ఉంటారు వాళ్ళు. ఈ రాగులు విసిరేటువంటి విసురు ఉంటుంది, దాన్ని తిప్పుతూ ఉన్నట్టు తిప్పుతూ అది తిరగలి, తిరగలిలాగా తిరుగుతుంటుంది. అది చక్రమట. ఏ చేతిలో పెట్టుకోవటం తెలియదు, చక్రమట. ఇక ఆ కోనేరులో ఉండేటువంటి పుష్పాలంతా తీసుకొని పద్మం పట్టుకుంటాడు. పద్మం పట్టుకొని నేను కృష్ణుడిని అంటున్నాడు. అడిగిన పిచ్చో లేక. ఇక భీష్మకుడు అనే మహారాజు యొక్క సంగతి విను. ఇందే విన్నావా కృష్ణుడి సంగతి, బుట్టుపులికెట్టి కృష్ణుడి సంగతి. తర్వాత ఈయన సంగతి వస్తుంది, తర్వాత మాట్లాడుకుందాం. ఆయన ఈ భూమండలంలోని 4వ భాగానికి మహారాజు. ఆయన ఏం చేసేది, ఆయన ఇంద్రుడి మిత్రుడు. తన అస్త్ర విద్య బలంతో పాండ్య, క్రథ, కైశిక దేశాలను జయించాడు. ఆయనకు పరశురాముడి వంటి ప్రభావం గల సోదరుడు ఉన్నాడు. ఆ శూరుడు కూడా జరాసంధుడి భక్తుడే, అతడి పక్షం వాడే. అతడి మాటే భీష్మకుడు కూడా వింటాడు. ఆ భీష్మకుడు రుక్మిణీదేవి తండ్రి, నాకు మామ అవుతాడు. అందుచేత మేము బంధువులం. కానీ మేము ఎంత వినయంగా ఉన్నా, అనుకూలంగా ప్రవర్తించిన భీష్మకుడు మా వంక చూడడు. అటువంటి వాడు అస్సలు మమ్మల్ని పట్టించుకోడు. భీష్మకుడు పేరు చూడు, భీష్మకుడు అస్సలు పట్టించుకోడు. మా శత్రువులతో చేయి కలిపినటువంటి ఆయన ఎప్పుడు మమ్మల్ని తనవారిగా భావించడు. శత్రువులు తట్టే ఉంటాడు, మమ్మల్ని పట్టించుకోడు. ఆయన తన బలాన్ని కులాన్ని కూడా లెక్క చేయకుండా జరాసంధుడి కీర్తిని చూసి అతడి పక్షంలో చేరిపోయాడు. ఆ జరాసంధుడినే పొగుడుతుంటాడు, జరాసంధుడే దేవుడు అంటుంటాడు.
ఇక ఈ పౌండ్రికుడు ఉన్నాడు, ఆ పౌండ్రికుడిని అప్పుడప్పుడు పూజ చేస్తూ ఉంటారు. ఇక వాడేట వాసుదేవుడు, నేను కాదంట. నేను కాదు, వాసుదేవుడు అసలైనటువంటి వాసుదేవుడు, ఆ మహానుభావుడు వీడేనే, ఎంత బాగా పుల్లంగా వాయిస్తాడు. అందుకని ఈ భీష్మకుడు ఎప్పుడు ఆ కృష్ణుడి యొక్క ఆ బుడుపులికేటి కృష్ణుడి దగ్గర కొన్ని విచారాలు, ఈ మనమంతా మీరు నన్ను పిలిచినట్టుగా ఆ భీష్మకుడు ఆ కృష్ణుడిని అప్పుడప్పుడు పిలిచి అన్నీ అడుగుతూ ఉంటారు. జతకి రుక్మిణి సత్యభామ అనే ఇద్దరు పేరు పెట్టుకొని, ఇద్దరు నల్లగా దున్నపోతుల్లాగా ఇద్దరు ఎప్పుడు జతలోనే ఉంటారు. అది కృష్ణుడు రుక్మిణి అట, ఇంకోటి సత్యభామ అట. ఇక తర్వాత ఉత్తర దిక్కులో 18 భోజ వంశాలు ఉన్నాయి. ఆ వంశీయులు కూడా జరాసంధుడికి భయపడి ఉంటారు. అలాగే సూరసేనులు, భద్రకారులు, బోధులు, శాల్వులు, పచ్చరులు, సుస్థలులు, సుకుట్టులు, కులిందులు, కుంతులు, శాల్వాయనులు కూడా తమ సోదరులు సేవకులతో కలిసి దక్షిణ దిక్కుకు పారిపోయారు. దక్షిణ పాంచాల దేశంలోనూ కుంతి ప్రదేశాల్లోనూ క్షత్రియులు, కోశాలు అనేవారు, సన్యస్త పాదము మొదలైనటువంటి రాజులు జరాసంధుడికి భయపడి ఉత్తర దిక్కుకు విడిచిపెట్టి దక్షిణానికి పారిపోయారు. చాలామంది వెళ్ళిపోయారు. అదేవిధంగా పాంచాల రాజులు కూడా జరాసంధుడికి భయపడి కనిపించిన దిక్కుకు పరిగెత్తిపోయారు. వాళ్ళు మాత్రం ఎక్కడున్నారో నాకు తెలీదు, తర్వాత చూసి చెప్తాను ఎక్కడున్నారో ఏమిటో. పాపం కొంతకాలం కింద బుద్ధులేని కంసుడు యాదవులను బాధించాడు. ఈ జరాసంధుడి 2 కూతుళ్లను పెళ్లి చేసుకున్నాడు. జరాసంధుడి పెళ్లి చేసుకున్నాడు. వారి పేర్లు అస్థి, ప్రాప్తి. వారు సహదేవుడికి, అంటే జరాసంధుడి కొడుకు చెల్లెళ్ళు కంసుడు ఈ జరాసంధుడి అండ చూసుకొని తన వారిని అందరినీ అవమానించాడు, బాధించాడు, అణిచివేసి అందరికన్నా అధికుడైపోయాడు. ఇది కంసుడు చేసిన అతిపెద్ద తప్పు. కంసుడు భోజవంశీయులైనటువంటి పెద్దలందరినీ పీడించగా వారు నన్ను వేడుకొన్నారు, బంధువులందరినీ రక్షించమని కోరుకున్నారు. అప్పుడు నేను బంధువుల మధ్య గొడవలు ఉండకూడదని చెప్పేసి ఆహుకుడి కూతురైనటువంటి సుతనువును మా అక్రూరుడికిచ్చి పెళ్లి చేశాను. మన బంధువుల్లో కలుపుకుందాంలే, బాగుంటుందిలేని. బంధువులను రక్షించటంలో బలరాముడి సహాయం కూడా తీసుకున్నాను. గొడవలంతా తగ్గాయి. తర్వాత నేను, బలరాముడు కంసుణ్ణి, సునాముణ్ణి వధించాము. కంసుడి వల్ల భయం పోయింది. అది ఏం కథ చెప్పమంటావు? కంసుడి వద వదిలే. కానీ జరాసంధుడి నుంచి బాధలు తొలగలేదు. ఈ జరాసంధుడు ఇంకా బతికే ఉన్నాడు, బాధలు మాత్రం తొలగలేదు. ఎక్కువైపోయాయి. రోజు రోజుకు ఎక్కువైపోయాయి. అతడు మాపై విజృంభించాడు, దాడికి దిగాడు. అప్పుడు అతిపెద్ద భోజవంశంలోని మా 18 వంశాల్లోని వారు కలిసి బాగా ఆలోచించాం. మనం అస్త్రాలను ప్రయోగించి శత్రువులను సంహరిస్తూ 300 సంవత్సరాలు యుద్ధం చేసినా సరే అతడిని మనం గెలవలేం, అతడి బలాన్ని నాశనం చేయలేం. ఎందుకంటే వాడి అనుచరులు హంస డింబకులు, వారు ఇంద్రుడి వంటి శక్తి సామర్థ్యాలు గలవారు. వారు ఏ అస్త్ర శస్త్రాల వల్ల కూడా మరణించకుండా ఉండే విధంగా వరాలు పొందారు. డింబకులు, హంస డింబకులు. ఆ హంస డింబకులు జరాసంధుడు ముగ్గురు కలిసి, ఆయన కూడా వరం పొందాడు. ఆ జరాసంధుడు కూడా 3 లోకాలను కూడా ఎదిరించగలరు. అంతటి శక్తివంతులు వారు. ఓ ధర్మరాజా, ఇది నా మాటే కాదు, రాజుల మాట కూడా. నేను అన్నగారితో కలిసి నేను కూడా ఆ జరాసంధుడితో 17 సార్లు మేము పోరాడాం. అప్పుడు అన్నగారు అంటే బలరాముడు హంసుడనే రాజును వధించాడు. అది చూసి ఒకడు హంసుడు చచ్చిపోయాడు అని అరిచాడు. ఆ మాట విని డింబకుడు పొరపాటు పడ్డాడు, విచారించలేదు.
ఎవడు చచ్చాడు, ఎవడు బ్రతికాడు అని తెలుసుకోలేదు. అయ్యో నా హంసుడే చచ్చిపోయాడని గగ్గోలు పెడుతూ ఏడుస్తూ గంతులు వేసుకుంటూ పరిగెత్తుకుంటూ వెళ్ళి తటాలున యమునంలోకి దూకేశాడు. హంసుడు లేని జీవితం నాకొద్దు, హంసుడు లేని లోకం నాకొద్దు, నాకు ఈ లోకంతోనే పని లేదు, నాకు మరణమే ముద్దు అని బుడంగన నీటిలో మునిగిపోయాడు. మళ్ళీ పైకి లేవలేదు. కింద నాగులుంటారు కదా, ఇక నేను చూసుకున్నాను రండి దాని సంగతి. నాగులు పట్టుకు వెళ్ళారు, అయిపోయింది కథే. మరణించాడు. ఈ సమయంలో హంసుడు మరో చోట యుద్ధం చేస్తున్నాడు. ఇంతలో అతడికి డింబకుడు మరణించాడా అనే వార్త వినిపించింది. వాడు కంగారు పడ్డాడు. డింబకుడు మరణించాడా? వాడు ఉన్నట్టుండి యుద్ధాన్ని ఆపేసి యమునా వైపు పరిగెత్తాడు. అక్కడ పడ్డాడా? వాడు కూడా ముందు వెనుకలు ఆలోచించలేదు. వాణ్ణి ఎతకాలా అని చెప్పేసి డింబకుడు లేని జీవితం నాకొద్దు, డింబకుడు లేని లోకం నాకొద్దు, నాకు ఈ లోకంతోనే పని లేదు, నాకు మరణమే సరైంది అంటూ నీటిలో మునిగి మరణించాడు. యమునలో మునిగితే అయిపోయింది, ఇంక పైకి రాలేరు. ఎందుకంటే కింద కార్కోటక నాగలుంటారు, అంతే, వాళ్ళు తినేస్తారు. ఇలా హంసడింబుకులు మరణించేసరికి జరాసంధుడు కృంగిపోయాడు. అంతవరకు బలం ఉండింది వాడికి, అప్పుడు కొంచెం కుంగిపోయింది. అతడి మనస్సు వికలమైపోయింది. యుద్ధం చేయలేక వెనక్కు వెళ్ళిపోయాడు. మేము మధురలోకి ప్రవేశించి ఆనందంగా నివసించాం. అయితే కంసుడి భార్యలు ఉన్నారే, జరాసంధుడి పుత్రికలు, అయినటువంటి అస్థి ప్రాప్తి అనేవారు ఏడుస్తూ గోలబెట్టారు. మా భర్తను చంపేసిన వాడిని చంపాల్సిందే అని జరాసంధుడిని ఒత్తిడి చేశారు. ఊపిరి తీసుకోనియకుండా ఒక్కటే పోరు పెట్టారు ఇద్దరు కూడా కూతుర్లు. అప్పుడు మేము జరాసంధుడి విషయంలో బాగా ఆలోచించాం. గతంలో జరిగిన సంఘటనలు గుర్తు చేసుకున్నాం. భావి కాలపు పరిణామాలను కూడా ఊహించాం. అంతా మనస్సులో పెట్టుకొని మథుర నుంచి వెళ్ళిపోవటమే మంచిదని నిర్ణయించుకొని బయలుదేరాం. కొద్దిగా ధనాన్ని తీసుకొని బంధువులతో కలిసి పశ్చిమ దిక్కు వైపు వెళ్ళాం. అక్కడ రైవతాకాద్రి పైన గల రైవతాకాద్రి అందమైన కుశస్థలీపురంలో మేము నివసించాం. అందులోకి దేవతలు కూడా ప్రవేశించలేరు. ఆ విధంగా కోటను నిర్మించుకున్నాం. ఆ కోటలో ఆడవారు కూడా యుద్ధం చేస్తారు, శక్తి గలవారు. ఇక వృష్టి యోధులు పరాక్రమం గురించి ప్రత్యేకంగా చెప్పవలసిన పని లేదు. వారు వీరులు, శూరులు. మేము అక్కడ భయం లేకుండా నివసిస్తున్నాం. రైవతక పర్వతమే మాకు కోటలాగా ఉంది. అందువల్ల జరాసంధుడి బెడద తొలగిపోయింది అని మథురాపుర వాసులందరూ సుఖంగా ఉన్నారు. జరాసంధుడి దృష్టిలో మాత్రం మేము తప్పు చేసిన వారంగా ఉన్నాం, తప్పు చేశామని చెప్పేసి. అందువల్లనే మేము మా సొంత ప్రాంతాన్ని వదిలి ఈ పర్వతం వద్ద తలదాచుకోవాల్సి వచ్చింది. మేము నిర్మించుకున్న ఆ కోట 3 యోజనాల పొడవు ఉంటుంది. ఒక్కొక్క యోజనం వద్ద 3 దళాల సేన ఉంది. ఆ కోటను యుద్ధమంటే వీరావేశంతో ఊగిపోయే 18 మంది యాదవ వంశాల వారు చుట్టుముట్టి కాపలా కాస్తూ ఉన్నారు. అలా ఆ కోట రక్షించబడుతోంది. మా వంశంలో 18,000 మంది సోదరులు ఉన్నారు. వారిలో ఆహకుడికి 100 మంది కొడుకులు ఉన్నారు. వారిలో ఒక్కొక్కడు దేవతల వంటి పరాక్రమం కలిగి ఉన్నారు అని తనదంతా చెప్పుకుంటున్నాడు. చారుదేష్ణుడు, అతడి సోదరుడు చక్రదేవుడు, సాత్యకి, నేను, బలరాముడు, సాంబుడు, ప్రద్యుమ్నుడు అనేటువంటి మేము 7 మంది అతిరథులమై ఉన్నాం. ఇక మిగిలిన వారిని గురించి కూడా చెబుతున్నాను విను. కృతవర్మ, అనాదృష్టి, సమీకుడు, సమితింజయుకుడు, కుసుడు, శంకుడు, కుంతి అనే ఈ 7 మంది మహారథులై ఉన్నారు. వీరితో అందక భోజుడి 2 పుత్రులను కూడా
వృద్ధుడైన ఉగ్రసేనుణ్ణి కలుపుకుంటే మొత్తం 10 మంది మహారథులవుతారు. వీరంతా వజ్రంలాగా దృఢమైన శరీరం కలిగి ఉన్నారు. వీరు వృష్టి వంశంలో నివసిస్తూ ఉన్నారు. వితద్రువు, జుల్లి, బభ్రువు, ఉద్ధవుడు, విదూరథుడు, వసుదేవుడు, ఉగ్రసేనుడు అనేటువంటి ఈ 7 మంది ముఖ్యమంత్రులుగా ఉన్నారు. అందులో ఒక్కొక్కరి పేరు అప్పుడప్పుడు 2 మాటలు వస్తూ ఉంటుంది. వాళ్ళు వీళ్ళు 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 అనుకోవద్దండి. అక్కడిదక్కడే వాళ్ళ పేరంటే వీళ్ళ పేరు అంతే. ఇక్కడికి మీరు కలుపుకోకండి. ప్రసేనజిత్తు, సత్రాజిత్తు అనే ఈ 2 కుబేరుడిలాగా మంచి గుణాలు కలిగి ఉన్నారు. వారి దగ్గర గల శమంతకమణి ఎంతో ఎక్కువ బంగారాన్ని ఇస్తుంది. ఓ ధర్మరాజా, సామ్రాట్ కాదగిన గుణాలు నీకున్నాయి కనుక నువ్వు రాజులతో సామ్రాట్టు కావాలి, సర్వభౌముడివి కావాలి. దుర్యోధనుడు, భీష్ముడు, ద్రోణుడు, అశ్వత్థామ, కృపుడు, శిశుపాలుడు, రుక్మి, ఏకలవ్యుడు, ద్రుముడు, శ్వేతుడు, శైభ్యుడు, శకుని మొదలైన వీరులను కూడా నువ్వు యుద్ధంలో గెలవాలి కదా. గెలవకుండా ఎలా యాగం చేస్తావు? అయితే వారంతా నిన్ను అభిమానించవచ్చు, నీ మీద గౌరవంతో యుద్ధం చేయకపోవచ్చు. ఇక అసలైన విషయాన్ని సూటిగా చెబుతున్నాను విను. నతు శక్యం జరాసందే జీవమానే మహాబలే రాజసూయ స్వయావాప్తుం ఏషా రాజన్ మతిర్మమ ఏషా రాజన్ మతిర్మమ. ఓ ధర్మరాజా, మహాబలవంతుడైన జరాసంధుడు బ్రతికి ఉండగా నువ్వు రాజసూయ యాగాన్ని చేయలేవు అని నా అభిప్రాయం. ఎంతమంది రాజులు పట్టీ చేశాడు. మాటికి రాజసూయాగం అది ఏదో పెద్దగా ఏదో చేసేసుకుందాం అనుకున్నాడు ధర్మరాజు. పాపం ఆయన కూడా పప్పులో కాయలు వేయటానికి సిద్ధంగా ఉన్నాడు. ఏదో మంచి యజ్ఞం చేసుకుందాంలే అని చెప్పేసి కృష్ణుడు ఇవన్నీ చెప్పే లోపల కొంచెం మనసుకి ఏంటప్ప ఇంతగా ఉంది, ఇంతమందిని గెలిచాలి, గెలిచిన తర్వాతనే రాజసూయాగం చేయాలి. సింహం పెద్ద పర్వత గుహల్లో ఏనుగును బంధించినట్లుగా జరాసంధుడు రాజులను గెలిచి గిరి వ్రజపురంలో బంధించి ఉంచాడు. అతడు గొప్ప తపస్సు చేసి శివుణ్ణి ప్రత్యక్షం చేసుకున్నాడు. విశేష శక్తిని పొంది రాజులందరినీ గెలిచాడు. వారిని అందరినీ బలి ఇచ్చి యాగం చేయాలని సంకల్పించాడు. అతడి కోరిక అతి కొద్ది రోజుల్లోనే తీరబోతుంది. చూడండి, రాజులను బలి ఇవ్వటానికట యుద్ధానికి వచ్చిన రాజులందరినీ జరాసంధుడు ఓడించి గిరివ్రజపురానికి తరలించాడు. అక్కడ వారిని బంధించి ఆ పురాన్ని పురుష వ్రజంగా చేశాడు. ఆ సమయంలోనే మేము అన్ని ఉపాయాలు ఆలోచించి మథురను విడిచి ద్వారకకు చేరుకున్నాం. ఓ ధర్మరాజా, యది త్వేనం మహారాజ యజ్ఞం ప్రాప్తుమభీప్ససి యతస్వతేషాం మోక్షాయ జరాసంధ వధాయ చ. నువ్వు ఈ రాజసూయ యాగాన్ని పూర్తి చేయాలనుకుంటే జరాసంధుడి వధించటానికి ప్రయత్నించు. అతడి అదుపులో ఉన్న రాజులను విడిపించటం కోసం ప్రయత్నించు. ఇలా చేస్తేనే నీ యాగం పూర్తి అవుతుంది, పూర్తిగా సఫలమవుతుంది. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.